హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు ఎట్లాంటి రండ రాజకీయాలు, ఎట్లాంటి లుచ్చ రాజకీయాలు చేస్తున్నారో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూనే ఉన్నారు. లేటెస్ట్గా అంటే అబద్ధం ఊరు చుట్టంతా తిరిగి వచ్చిన నిజం గడప దాటదని అంటుంటారు కదా. ఈరోజు తాజాగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకొని మాకు ఇచ్చింది ఒరిజినల్ సర్టిఫికేట్లే, జిరాక్స్ కాదని స్వచ్ఛందంగా వచ్చి చెప్పే పరిస్థితికి తీసుకొచ్చిండు ఈ చంద్రబాబు నాయుడు. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏంటి, దాని పుట్టుపూర్వోత్తరాలేంటి, అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఎందుకు అవసరం, రైతాంగానికి భూముల యజమానులకు కావచ్చు, సామాన్యుడికి కూడా సెంటు గుంట ఉన్న వాళ్ళకు కూడా దాని అవసరం ఎంత అన్నది డీటెయిల్గా చెప్పే ప్రయత్నమే ఇప్పుడు ఈ వీడియో. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక అమల్లోకి వస్తే అసలు జాతకాలు బయటపడేది ఎవరు అంటే ఈ పచ్చ బినామీలవి. అమరావతి పేరుతో మొత్తం 55,000 ఎకరాల భూ బ్యాంకును దోచేసి ఎవరెవరికి కట్టబెట్టిండో ఈ నిజానిజాలన్నీ వెలుగులోకి వస్తాయని గజ్జున వణుకుతున్నారు అనమాట వీళ్ళంతా. సో దీనికి సంబంధించిన డీటెయిల్ స్టోరీ ప్రతి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి వ్యక్తి చూడాల్సిన స్టోరీ ఇది. చాలా డీటెయిల్గా ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, టీడీపీ జనసేన ఫేక్ ప్రాపగాండా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజానిజాలు. దేశవ్యాప్తంగా భూముల విషయంలో అనేక సమస్యలు, వివాదాలు ఉన్నాయి. భూమి ఎవరిది అనే ప్రశ్నకు శాశ్వత పత్రం అంటూ ఏది లేదు. మీకు సెంటు భూమి ఉన్న 30 రకాల కాగితాలు అవసరం పడతాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఆర్ఓఆర్, పహని, అడంగల్ ఇట్లాంటివన్నీ అన్నీ ఉన్న మీ భూమి మీది కాదు. ఎవరైనా దాని మీద డిస్ప్యూట్ క్రియేట్ చేయొచ్చు. కోర్టులలో తేలడానికి ఎన్ని రోజులు పడుతుందో. అరవింద సమేత అనే ఒక సినిమాలో నరేష్ ఇద్దరు ఆ ముస్లింకి సంబంధించిన వాళ్ళను రోడ్డున నిలబెడతాడు. ఆ ఫీజులతోన వాడు విల్లా కొనుక్కుంటాడు. ఇది రియలా కాదా ఒకసారి ఆలోచించాలి ప్రజలు. ఒక్క కాగితం లేకపోయినా మళ్ళీ ఆ భూమి వివాదాస్పదంగా మారుతుంది. ఇలా కోర్టుల్లో కొన్ని వేలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. భూ వివాదాల వల్ల వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. పోలీస్ స్టేషన్లలో వేల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు అంటూ ఇబ్బందులు పడుతున్నారు. భూ వివాదాలతో హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మన దేశంలో భూములను బ్రిటిష్ పాలనలోనే కొలిచారు. అప్పటి సర్వే నెంబర్లు, హద్దురాళ్లే ఇప్పుడు చెలామణిలో ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని 1986లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనిపై ఒక చట్టం చేయాలని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ భావించారు. ఇందుకోసం ఏకసభ్య కమిషన్ను నియమించారు. ఆ తర్వాత వచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్ 4 సార్లు ఈ చట్టం చేయాలని ప్రతిపాదించారు. చివరగా 2013లో నిపుణుల కమిటీని నియమించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. యూపీఏ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రధాని నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ ద్వారా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని సిఫార్సు చేశారు. ఇందుకోసం ముసాయిదా చట్టాన్ని నీతి ఆయోగ్ రూపొందించింది. డిసెంబర్ 2024 నాటి అన్ని రాష్ట్రాలలో ఈ చట్టాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ దీనిపై అనేక రకాల దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. ఇన్ని రోజులు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూసాం. ఇప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనుకుంటే కొన్ని అరాచక శక్తులు అడ్డుపడుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని తప్పుదోవ పడిస్తున్నాయి. అసత్య ప్రచారాలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. భూమి అంటే ప్రజలు కన్నతల్లిగా భావిస్తుంటారు. అలాంటి కన్నతల్లిని ఇరకడంలో పెడితే ప్రజలు తమ వైపు తిరుగుతారని కుట్రలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఈ పచ్చ పిచ్చి పుల్కాగాలు ఎందుకు ఎత్తుకున్నారు తెలుసా? గతంలో తెలంగాణ ఎన్నికల్లో ధరణి అనే ఒక సమస్యను కాంగ్రెస్ నేతలు తెచ్చి నెత్తిన పెట్టిండ్రు. ఇంచుమించు 25 నుంచి 30% ఓటింగు కేవలం ధరణి వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడింది. వాస్తవానికి ధరణిలో అన్ని లోపాలున్నాయి. నిజాం నవాబుల కాలం నాటి భూములన్నీ కల్వకుంట్ల కుటుంబంతో సహా ఆయన అస్మదీయులు అందరూ నొక్కేసిన పరిస్థితి. ఇంచుమించు 2.5 లక్షల మంది పైగా రైతులు తమ బౌండరీస్ అంటే ధరణిలో డిస్ప్యూట్లోకి వెళ్ళినాయి. దానికి పరిష్కారం లేక ఏకంగా అంటే కింది నుంచి పైదాకా ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్టు CCLA దాకా వెళ్లాల్సి వచ్చేది. అవన్నీ కలిపి రైతుల్లో కసిర గెలిచినాయి. ప్రభుత్వానికి నెగిటివ్ ఓటు గుద్దేలాగా తయారైందనమాట. అట్లాంటి పరిస్థితే ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేస్తే మనం లబ్ధి పొందొచ్చని ఈ పచ్చమంద వేసిన పిచ్చి ప్లాన్ ఇది. కానీ దీని రియాలిటీ వేరే. ఈ బ్రిటిష్ పాలనలో కొలిచారని చెప్పారు కదా, ఎప్పుడో 1990కి ముందు 1900 సంవత్సరానికి ముందు జరిగిన సర్వే మాత్రమే. ఆ తర్వాత ఏమైంది, బ్రిటిషర్స్ హయాంలో దేశంలో సంస్థానాల విలీనం జరిగింది. ఎస్టేట్స్ యాక్ట్ అంటే రాజులు, జమీందారులు కొన్ని 100,000 ఎకరాలకు ఆసాములు అయినరు. ఆ సందర్భంలో వచ్చింది ఎస్టేట్స్ యాక్ట్. తర్వాత 1984లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని తెచ్చి 50 ఎకరాలకు మించి ఉండొద్దని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ టైంలో ఇందిరా ప్రభుత్వంతో పాటు ఇక్కడ పివి నరసింహారావు ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ఈ
పెత్తందారులందరూ ఎంత ప్రయత్నం చేసిరో ఈ తరానికి తెలియదు. ఆ తర్వాత మిగిలిపోయిన భూములను వేలాది లక్షలాది మందికి ఈ దేశంలో పేదలకు మధ్యతరగతి వర్గాలకు పంచేసిరు భూములు. ఆ తర్వాతనే స్టార్ట్ అయింది ఈ పంచాయతీ అంతా. వాస్తవానికి భూ రికార్డులు గతంలో అంటే ఎన్టీ రామారావు ఎప్పుడైతే అధికారంలోకి రాకముందు వరకు 1983 వరకు కరణాలు మున్సబులు నిర్వహించేవాళ్ళు. ప్రతి ఏడాది పంటలకు సంబంధించి భూముల సాగుకు సంబంధించి ఊళ్ళల్లో కరణాలు మున్సబులు లెక్కలు రాసుకొని పోయేటోళ్ళు. అదంతా రెవెన్యూ శాఖ దగ్గర భద్రంగా ఉండేది. ఎవరైనా భూములు అమ్మినా ఆ రికార్డులలో రాసేవాళ్ళు, ఎంట్రీ చేసేటోళ్ళు. కానీ ఎప్పుడైతే ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిండో ఆ మున్సబులు కరణాల వ్యవస్థను తీసేసి రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి నెత్తిన మోపు చేసిండు అనమాట. దీని వెనకాల కమ్మనేతల కుట్ర. ఆ కరణాల వ్యవస్థ తీసేస్తే రెవెన్యూ శాఖలో మొత్తం డిస్ప్యూట్ ల్యాండ్స్ అన్నీ మనం కొట్టేయచ్చు, దొబ్బేయచ్చు అని చేసిన ప్రయత్నం. దానికి ఇంకా ఈ పచ్చపత్రికలు ఈనాడు రామోజీరావు లాంటోడు ఎన్టీ రామారావును యుగ పురుషుడు మండలాధీశుడు అని ఎక్కించిండు అనమాట. ఆ తర్వాతనే స్టార్ట్ అయిన ఈ దరిద్రాలన్నీ. ఈ విషయాలు తెలుసు ఎవరికన్నా? 2007లో భూభారతి అని వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ చట్టాలను మార్చే ప్రయత్నం చేసిండు. ఇట్లనే ల్యాండ్ సర్వే చేసే ప్రయత్నం చేసిండు. కాకపోతే అప్పటికి అంటే ఆయనకున్న రాజకీయ ప్రత్యర్థులు రాష్ట్రంలో అంటే సరైన రాజకీయ సుస్థిరత లేకపోవడం వల్ల వెనుకడిగేయాల్సి వచ్చింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ హడ్డిల్స్ అన్ని దాటి ప్రజల కోణంలో, రైతుల కోణంలో, దేశం కోణంలో చేస్తున్న సాహసం ఇది. ఇవేవి తెలియకుండా తెలిసి కూడా ఇట్లా జనాన్ని మభ్యపెట్టేందుకు ఊళ్ళల్లో కక్షలు రగిలించేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజానిజాలు. ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏంటి? భూములపై సమగ్ర సర్వే నిర్వహించి భూ రికార్డులు పరిశీలించి ప్రజలకు శాశ్వత భూ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. రిజిస్ట్రేషన్లలో పారదర్శకత, రికార్డుల భద్రత, ఆస్తుల రక్షణకు ప్రభుత్వ గ్యారంటీ వంటివి ఈ చట్టం లక్ష్యాలు. ఇప్పటిదాకా చూసినాం కదా, నీ భూమి నీది అని నిరూపించుకోవడానికి 30 డాక్యుమెంట్లు నీ దగ్గర పెట్టుకోవాలి. అయినా సరే నాలాంటోడు ఇంకెవడో గొట్టంగాడు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూమి నాది అని చెప్పి కోర్టుకు వెళ్తే నువ్వు లాసు, అప్లికేషన్ వేసినోడు లాసు. సివిల్ కోర్టులలో కొన్ని ఏళ్ల పాటు సాగుతుంది ఆ కేసు. ఇక్కడ చెప్పండి, గ్యారంటీ ఉందా మీ భూమికి? లేదు కదా. దానికి గ్యారంటీ ఇచ్చేదానికే ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్టే ల్యాండ్ గ్యారంటీ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం భూమి హక్కులు అనగానే కనీసం 30 రికార్డులు ముందుకు వస్తాయి. అన్ని వివరాలు క్లియర్గా ఉండాలి. 30 పత్రాలు బాగున్నా ఏదో విధంగా కేసు పెట్టొచ్చు. తద్వారా మీ భూమి వివాదాస్పదంగా మారొచ్చు. వివాదంలోకి వెళ్ళిన భూమి తిరిగి మీ చేతుల్లోకి రావాలంటే కోర్టు గడప తొక్కాలి, ఏళ్ళకేళ్ళు వేచి చూడాలి, లాయర్లకు ఫీజులు కట్టాలి, వాయిదాల మీద వాయిదాలు పడతాయి, కింది కోర్టు పై కోర్టు అంటూ తిరగాల్సి వస్తుంది. వీటన్నింటినీ కొట్టిపారేస్తూ కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఏపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ 2022 తీసుకొచ్చింది. కొత్త చట్టం ప్రకారం మీ భూమి మీ పేరు మీద రికార్డులో ఉంటే అదే నిర్దిష్ట పత్రం అవుతుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు చెప్పిన కదా 30 పత్రాలను కూడా సమప్ చేసి ఒకటే డాక్యుమెంట్ ఇస్తారు. ఆ ఒక్క డాక్యుమెంట్ మీకు గూగుల్లో ఒక యాప్ పెడతారు, దానికి జియో ట్యాగింగ్ ఇస్తారు. అవన్నీ చూపిస్తా. దానిలో లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. అంటే ఎప్పుడెప్పుడు ఎవరెవరి చేతులు మారింది, ఆ తర్వాత మీ చేతికి ఎట్లా వచ్చింది. వన్స్ ఆ పత్రం మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆ పాస్బుక్ మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, ప్రభుత్వాలు కాదు కదా, కోర్టులు కూడా ఏం చేయలేవు. అంతిమంగా అంటే నీ ఐరిష్ కావచ్చు, లేదంటే థంబ్ ఇంప్రెషన్ కావచ్చు, ఇవి పెట్టిన తర్వాతనే భూమి మార్పిడి అనేది జరుగుతుంది. అంత పకడ్బందీగా తీసుకొచ్చే ఉద్దేశమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఇంకా ఏపీలో అమల్లోకి వచ్చిందా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై గెజిట్ జారీ అయినప్పటికీ ప్రస్తుతం అమల్లోకి రాలేదు. నోటిఫికేషన్ అపాయింట్ అయ్యే వరకు ఇది చట్టబద్ధం కాదు. ఈ చట్టంలో తప్పులు ఉంటే సవరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం పేర్కొంది. తొలుత ప్రయోగాత్మకంగా అమలు చేసి ఇందులో ఏమైనా లోపాలుంటే తేలితే మళ్ళీ సవరిస్తామని తెలిపింది. అసెంబ్లీలో ఈ బిల్లుకు వైసీపీ, టీడీపీ మద్దతు తెలపడంతోనే ఈ బిల్లు రూపొందింది. ఇది ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే టైటిలింగ్ యాక్ట్ అథారిటీ ఏర్పడుతుంది. కానీ ఏర్పడలేదు. టైటిల్ అప్పిలేట్ ఆఫీసర్లను నియమిస్తారు, కానీ నియమించలేదు. అమల్లోకి రాలేదని తెలుసుకోవడానికి ఈ 2 అంశాలు ప్రధానమైనవి. సో ఈ పచ్చమందగాళ్ళు చేస్తున్న పిచ్చి ప్రచారం ఏంటంటే ఈ సర్వే పూర్తయిన తర్వాత మీ భూములవి ఏమైనా వివాదాలు ఉంటే అప్పిలేట్ అథారిటీ ఆఫీసర్ని పెడతారు. వాడు చెప్పిందే అంటే వాడు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి అయి ఉంటాడు, వైసీపీ కోవట్ అయి ఉంటాడు. వాడు సంతకం పెడితేనే నీ భూమి నీది అవుతుంది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టారు. ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద కోవూరు, పొన్నూరు, కృష్ణా జిల్లాలో మొదట స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 6000 గ్రామాల్లో రీసర్వేను పూర్తి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎక్కడా చిన్న ఇష్యూస్ కూడా లేకుండా చాలా సాఫీగా రైతులందరినీ ఒక దగ్గర గ్రామంలో నిలబెట్టి సర్వేయర్లను తీసుకొచ్చి
ఈ సర్వేలు కూడా హద్దులను నిర్ణయించేది ఎవరు? విఆర్ఓలు, గతంలో సర్వేలుగా పనిచేసిన వాళ్ళు, అంటే భూములకు సంబంధించిన ఖచ్చితమైన అంచనాలు ఉన్నోళ్ళు. వాళ్ళను ముందు పెట్టి ఎవ్వరికి వివాదాలు లేకుండా సర్వే చేసిండ్రు. 1-2% అనేది కామన్, ఎందుకంటే అది అన్నదమ్ముల పంచాయతీలు కావచ్చు, అది శిఖం భూమి కావచ్చు, లేదంటే ఇంకొకటి కావచ్చు, ఎవడైనా కబ్జా పెట్టింది కూడా కావచ్చు. దాన్ని ప్రూవ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. దానికి అప్పిలేట్ అథారిటీ ఉంటుంది. మొబైల్ కోర్టులు, మొబైల్ టీంలను పెట్టింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. దానికి ఒక పర్టికులర్ పీరియడ్ పెడతారు, 1 year or 2 years. ఆ లోపు ఒకవేళ నీ భూమిలో వివాదాలు ఉన్నాయంటే నువ్వు అప్పిలేట్ అథారిటీకి వెళ్ళొచ్చు. అక్కడ న్యాయం జరగలేదంటే హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ ఈ యాక్ట్లో ఉన్నాయి. ఇవేవి చదవకుండా చదివినా మనకు తెలుసు కదా, చంద్రబాబు నాటిన విషపు మొక్కలు న్యాయ వ్యవస్థలో మస్తు ఉన్నాయి. వాళ్ళందరితోనే కలిపి ఏపీ హైకోర్టులో వేలాది కేసులు వేయడంతోనే ఇప్పుడు ఈ దుస్థితి. వన్స్ ఈ యాక్ట్ కనుక అమలైతే కోర్టులతోన లాయర్లతోనూ పని ఉండదు, వాళ్ళ ఫీజులు బొక్క అయితే అని ఈ ఇష్యూ రేజ్ చేసిరు. అన్నిటికీ మించి ఈ పచ్చ బినామీల వ్యవహారం మొత్తం వెలుగులోకి వస్తుందన్న భయం. ఈ చట్టం వల్ల నష్టమా లాభమా? కొత్త చట్టం ప్రకారం ఒక్కసారి మీ భూమి రికార్డులోకి ఎక్కితే అదే తుది పత్రం అవుతుంది. ఇతర కాగితాల కోసం తిరగాల్సిన అవసరం ఉండదు. ఇతరులు మీ భూమిని లాక్కోలేరు, మీ భూమిపై దౌర్జన్యం చేయలేరు, తప్పుడు పత్రాలు సృష్టించే ఆస్కారం ఉండదు. ప్రభుత్వం కనుక మీ భూమిని ఇతరుల పేర్ల మీదకి మార్చినా, మీకు తెలియకుండా మీ భూమి కోల్పోయినా, మీకు ప్రమేయం లేకుండా రికార్డులు మార్చినా ప్రభుత్వమే పూర్తి నష్టపరిహారం చెల్లిస్తుంది. దీని అర్థం ప్రభుత్వం మీ భూములకు పూర్తి రక్షణ, భద్రత కల్పిస్తుంది. భూములంటే ప్రజలకు భావోద్వేగంతో కూడినవి కనుక ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంచాలనే ఉద్దేశంతోనే నష్టపరిహారం అనే అంశాన్ని చేర్చారు. దీనినే టైటిల్ గ్యారంటీ అంటారు. అంటే మీ భూ రికార్డులకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది అని అర్థం. ఇప్పటికే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలను ఇచ్చింది. ఎందుకోసం? ఈ సర్వే చేయడానికి రోవర్లు, డ్రోన్లు, గొలుసులు ఇవన్నీ ఉంటాయి కదా, పరికరాల కోసం. అలాగే కొంతమంది సెక్రటేరియట్, 10,000 మందికి పైగా సెక్రటేరియట్లను నియమించింది, ఎన్యూమరేటర్లను నియమించింది. వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. సో ఈ డబ్బు మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా దేశంలో ఎక్కడా లేనట్టుగా రోవర్లను, డ్రోన్లను ఇక్కడనే తయారు చేసి, ఇక్కడనే ఆర్డర్లు ఇచ్చి కొన్ని 100,000 రోవర్లను, డ్రోన్లను తెప్పించి చేపిస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం తెలుసు ఎవరికైనా? భారతదేశంలో 30 రాష్ట్రాల్లో లేనంత ఎక్విప్మెంట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకే శరవేగంగా 6,000 గ్రామాల్లో ఇప్పటికి రీసర్వే పూర్తయింది. ఇక్కడి మోడల్ను చూసి మిగతా రాష్ట్రాల వాళ్ళు అందరూ వచ్చి ఏం చేస్తున్నారు, మీరు ఎట్లా చేస్తున్నారు, ఇంత పకడ్బందీగా, ఇంత పారదర్శకంగా ఎట్లా చేస్తున్నారు అని తెలుసుకొని పోవడానికి ప్రతి నెల ఈ రెవెన్యూ ఆఫీసర్ల దగ్గరకు వచ్చి పోతున్నారు. ఈ విషయం తెలుసా? ఈ నిజాలు ఏవి మన పచ్చపత్రికల్లో రాయం. పచ్చపత్రికల్లో రాకపోతే ఇంకా ఏవి నిజాలు కావు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం. మీరు ఒక వాహనం కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒక్కటి సరిపోతుంది. దీనికి అదనంగా ఇన్సూరెన్స్ అవసరం పడుతుంది. అంటే మీ వాహనానికి పూర్తి రక్షణ, ఇన్సూరెన్స్ కల్పిస్తుంది. ఈ విధంగా మీరు భూమి కొనుగోలు చేస్తే ఒక శాశ్వత పత్రం మీ చేతికి వస్తుంది. దీనికి ప్రభుత్వ బాధ్యత వహించి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుంది. అంటే మీ భూమి రికార్డుగా మారిన, ఎవరైనా కబ్జా చేసినా మీకు న్యాయం చేయడంతో పాటు నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లిస్తుంది. టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రత్యర్థులు మీ భూమి లాక్కుంటారనే బెంగ, భయం, బాధ ఉండదు. సరిహద్దు సమస్యలు తీరుతాయి. భూ వివాదాలు 90% తగ్గుతాయి. కోట్లపై భారం తగ్గుతుంది. మీ భూమిపై ఇతరులు చేయి వేసే అధికారం ఉండదు. లాయర్లకు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. బ్యాంకు లోన్లు మీకు సులువుగా అందుతాయి. భూముల రేట్లు పెరుగుతాయి. భూమి తగాదాలు లేకుండా ఊర్లు ప్రశాంతంగా ఉంటాయి. మామూలుగా ఈ దేశంలో అంటే నాయకులను నమ్మి మోసపోయిన జనాలు ఉన్నారు, కానీ జనాన్ని నమ్మి మోసపోయిన నాయకుడు లేడు. ఈ డైలాగ్ ఎందుకు చెప్తానంటే, ప్రజల మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది ఈ దేశ నాయకులకు, దేశ పాలకులకు అంటే ఇది వాస్తవంగా రైతుల కోణంలోనో ప్రజల కోణంలో తీసుకొచ్చిన చట్టం కాదు. ప్రపంచ దేశాల్లో అంటే ఇప్పుడు ప్రపంచం కుగ్రామంగా మారిన సందర్భంగా, అంటే గ్లోబలైజేషన్ అయిన నేపథ్యంలో భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశం కాబట్టి ఇక్కడ కంపెనీలు అవసరం, పారిశ్రామికంగా పెట్టుబడులు అవసరం, ఇక్కడ నుంచి ఆపరేషన్స్ అవసరం అని చెప్పి యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇట్లా అంటే పేరు మోసిన పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఈరోజు భారతదేశానికి వచ్చి ఆపరేషన్స్ అంటే సెకండ్ హెడ్ క్వార్టర్స్ని ఇక్కడ పెట్టి నడిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మ్యాన్ పవర్ ఉంది, ఇక్కడ వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. దానికి అడ్డం పడుతున్నదే ఈ ల్యాండ్ లిటిగేషన్స్. దీన్ని అంటే ఈ ల్యాండ్ లిటిగేషన్స్ సాఫీగా జరిగితే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక అమలైతే ఎవరు ఎక్కడైనా వచ్చి కంపెనీ పెట్టుకోవచ్చు, ప్రభుత్వ రాయితీలు పొందొచ్చు, ఆ రాష్ట్రానికి ఆదాయం ఇవ్వచ్చు అన్న కోణంలో తీసుకొచ్చిన చట్టం ఇది. ఇందులో అంటే స్వామి కార్యం, స్వకార్యం రెండు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎత్తుకున్నాడు.
ఎందుకంటే ఇంతకుముందే చెప్పినా కదా, ఎన్టీ రామారావు పెట్టిపోయిన పెంట ఇది. రెవెన్యూ వ్యవస్థను మండలాధీశుడని ఆయన బిరుదాంకితుడైంది. కానీ ఈ కరణాలు మున్సబుల వ్యవస్థను తీసేసిన తర్వాత భూములన్నీ బొక్కేసే కార్యక్రమం చేసిండ్రు. ఆ బొక్కింది ఎవరంటే మళ్ళీ ఇదే పచ్చమంద. ఈరోజు ఈ పచ్చ పుల్కాగాళ్ళు ఎక్కడ మొదలైనరు, ఏడికెళ్ళి స్టార్ట్ అయినరో తెలుసు కదా. కూటికి గుట్టకు కదిలేని వాళ్ళు కూడా ఈరోజు కోట్లకు పడగలుగుతారంటే ఎట్లకెళ్ళి అయినరు? ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ కారణంగా. ఇప్పుడు ఇవన్నీ వెలుగులోకి వస్తాయన్న ఇలా భయం. సో ప్రపంచ దేశాల్లో ఇంతకుముందు చెప్పిన కదా 90 దేశాల్లో అమలవుతున్నాయి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఫస్ట్ ఆస్ట్రేలియాలో అమలైన తర్వాత ఇప్పుడు ప్రతి దేశం నిర్ణయం తీసుకుంటున్నాయి అనమాట. పోయినంత దూరం అంటే ఈ డిస్ప్యూట్లతోనే కాలం గడిపేయద్దు కదా. ఎందుకంటే గ్లోబల్ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థాయికి వచ్చింది. ప్రతి సెకండ్కు మినిట్కు కొన్ని వేల ఆవిష్కరణలు వెలుగు చూస్తున్నాయి. అంతే వేగంగా మనం ఎదగాలంటే, మానవ వనరులు అభివృద్ధి చెందాలంటే ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టాలని తీసుకొచ్చిన సదుద్దేశం అనమాట ఈ పాలసీ. ఇది తెలియకుండా తెలిసినా కూడా చెప్తున్నా కదా, చంద్రబాబు అనే నీచుడు ప్రజలు బాగుపడితే ఆయనకు నచ్చదు, వాళ్ళు సుఖంగా ఉండకూడదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజానిజాలు మన దేశంలో భూ రికార్డులు లావాదేవీలు ఇప్పటివి కాదు. ఇవి 1526 నుంచి 1707 వరకు పాలించిన మొఘల్ చక్రవర్తుల కాలం నుంచి వస్తున్నాయి. ఆ తర్వాత బ్రిటిషర్లు కొన్ని నియమాలు మార్చి భూ రికార్డులు నిర్వహిస్తున్నారు. వీటినే నేటి వరకు మనం అనుసరిస్తున్నాం. గత 75 ఏళ్లుగా దేశంలో భూ రికార్డుల ప్రక్షాళన జరగలేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చట్టాలు చేసి భూ రికార్డులను నిర్వహించాయి. భూ కబ్జాలు, తప్పుడు పత్రాల సృష్టి, భూ వివాదాలు, సరిహద్దు సమస్యలు, సివిల్ కేసులు జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చరిత్ర 1986లో రాజీవ్ గాంధీ భూ సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని 1986లోనే నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆలోచించింది. దీనిపై అధ్యయనం చేయాలని ప్రధాని రాజీవ్ గాంధీ ప్రొఫెసర్ డిసి వాద్వా ఆధ్వర్యంలో 1 మ్యాన్ కమిషన్ నియమించారు. సుదీర్ఘ అధ్యయనం అనంతరం డిసి వాద్వా 1989లో గ్యారంటీయింగ్ టైటిల్ ఆఫ్ ల్యాండ్ను రూపొందించారు. ఇది అప్పటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు దాదాపు సమానం. సమగ్ర భూ సమస్యలకు పరిష్కారం చూపే గ్యారంటీయింగ్ యాక్ట్ ఆనాటి ప్రభుత్వాలు అమలు చేయలేదు. ఇది ఆయన ఇచ్చిన రిపోర్టు. ఆ తర్వాత పివి నరసింహారావు ఎర్రకోట సాక్షిగా అంటే జెండా ఎగరేసే క్రమంలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అవసరాన్ని గుర్తు చేసిండు. కానీ అప్పుడున్న రాజకీయ అస్థిరత కారణంగా ఇది ముందుకు పడలే. ఆ తర్వాత ఏమైంది, 2008 సంవత్సరంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్ NLRMను ప్రవేశపెట్టింది. కెనడా, యూకే వంటి యూరోపియన్ దేశాల్లో అమలు చేస్తున్న టోరెన్స్ విధానాన్ని అమలు చేయాలని భావించింది. రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రభుత్వాలు టోరెన్స్ విధానానికి సానుకూలంగా స్పందించాయి, కానీ అమలు చేయలేదు. ప్రపంచానికి అంటే ప్రపంచ ఆర్థిక సంస్కరణలు ఇంప్లిమెంట్ చేసి భారతదేశం తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలన్నీ విడిపించుకొచ్చిన చరిత్ర ఉన్నది ఎవరికి? పివి నరసింహారావుకు, మన్మోహన్ సింగ్ ద్వయానికి. అట్లాంటి వాళ్ళు 1991 నుంచి 96 మధ్యలోనే ట్రై చేసిండ్రు. కానీ అప్పుడున్న ఏమంటారు అస్థిర ప్రభుత్వం కారణంగా ఈ టోరెన్స్ యాక్ట్ను, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలు చేయలేకపోయారు. లేకపోతే అప్పుడే వచ్చేది. అప్పుడు ఈ చంద్రబాబు అనేవాడు బచ్చా 2010 మళ్ళీ 2010లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను 2010న రూపొందించింది. పూర్తి విధి విధానాలు ఖరారు చేసి ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ను ఆన్లైన్లో పెట్టింది. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఆదేశించింది. పలు అభ్యంతరాల దృష్ట్యా రాష్ట్రాలు అమలు చేయలేకపోయాయి. 2011లో కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఈ చట్టాన్ని అమలు చేయాలని భావించినా అది ముందుకు సాగలేదు. ఇది యూపీఏ హయాం వరకు జరిగిన ఎపిసోడ్. ఆ తర్వాత ఏమైంది, నరేంద్ర మోడీ సర్కార్ వచ్చింది. 2013లో ఆనాటి యూపీఏ ప్రభుత్వం మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయాలని భావించింది. ఇందుకోసం ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని నియమించింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 5 సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇందులో ఉన్నారు. కమిటీ చైర్మన్గా వినోద్ కే అగర్వాల్ నియమించింది. ఈ కమిటీ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించిన రోడ్ మ్యాప్ను రూపొందించింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఈ 2013లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 400 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఈ భూముల పరిరక్షణ కోసం హద్దులను నిర్ణయించేందుకు, అంటే వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, ఇట్లా అన్ని రకాల భూములను కాపాడే ప్రయత్నంలో భాగంగా 400 కోట్లను కేటాయించింది. కానీ ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం కూలిపోవడం, ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిపోవడం అదంతా అటకెక్కిందనమాట. ఇది చరిత్ర. ఇదిగో వన్స్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అమల్లోకి వస్తే మీ భూమిని ఇట్లా జియో ట్యాగింగ్ చేసి ఉంటుంది. గూగుల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. మీరు మొబైల్ యాప్లో దాన్ని ఇట్లా పెట్టుకొని పోయి ఒకవేళ మీ హద్దు దాటింది అనుకోండి రెడ్ సిగ్నల్ చూపిస్తుంది. ఒకవేళ
మీ బౌండరీస్ లోపలే ఉన్నారనుకోండి గ్రీన్ సిగ్నల్ చూపిస్తుంది. మీ ప్రమేయం లేకుండా, ఇంతకుముందు చెప్పినా కదా, ఐరిష్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ లేకుండా మీ భూమిని వేరే వాళ్లకు జరపడం అసాధ్యం. దానికి చాలా అథెంటికేషన్స్ ఉంటాయి. సో ఇంత పకడ్బందీ యాక్ట్ను వీళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలి. ఇది మన దౌర్భాగ్యం. 2014లో ఎన్డీఏ సర్కారు కేంద్రంలో అధికారం చేపట్టింది. యూపీఏ ప్రభుత్వం నియమించిన ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదికను అమలు చేయాలని భావించింది. ఈ మేరకు కేంద్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రూపొందించింది. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు డ్రాఫ్ట్ రూపొందించింది. ఎక్స్పర్ట్స్ కమిటీ డ్రాఫ్ట్ను 25 నవంబర్ 2019లో నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఎక్స్పర్ట్ కమిటీ రూపొందించిన డ్రాఫ్ట్ కమిటీ దాదాపు మహారాష్ట్రలో అమలు చేస్తున్నది. ది మహారాష్ట్ర టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్కు సమానంగా ఉంటుంది. మహారాష్ట్ర నుంచి స్ఫూర్తిగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రూపొందించామని నీతి ఆయోగ్ కూడా తెలిపింది. ప్రస్తుతం ఏపీలో ఇదే యాక్ట్ను అమలు చేయాలని ప్రభుత్వం యోచించింది. వాస్తవానికి 19 నవంబర్ 25 కంటే ముందు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే కమిటీ మీటింగ్ అయింది. 2015లో ఒకసారి గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. 2018లో మరొకసారి సూచించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు పాలన సాగుతున్న టైంలో ఈ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేద్దామని చిత్తశుద్ధితోనే పనిచేయలేదు. కానీ అప్పుడు మనిషికి ఆధారం ఉన్నట్టు భూమికి భూదారు ఉండాలని చెప్పి ఏదో దిక్కుమాలిన తీసుకొచ్చి దాని మీద 100 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ ఎవ్వరికి భూమి ఎక్కలే. అది చంద్రబాబు చిత్తశుద్ధి. ఇవన్నీ మనం చెప్పాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు చట్టం స్వరూపం ఇది ఎట్లా ఉంటుందంటే ఒకసారి చూడండి. ఇంకా దీంతో మీకు క్లియర్గా తేలిపోతుంది అనమాట. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇతడు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తారు. భూమి వివరాలు పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. తప్పుడు పత్రాలు ఉంటే వెంటనే తిరస్కరిస్తారు. భూ యజమాని ఇచ్చిన సమాచారాన్ని బట్టి బహిరంగ ప్రకటన జారీ చేస్తారు. ఆ భూమిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ప్రజలను కోరుతారు. వీరికి నిర్దిష్ట సమయం కేటాయిస్తారు. ఈ నోటీసు ప్రజలందరికీ సమానంగా వర్తిస్తుంది. ఎవరైనా వచ్చి అభ్యంతరాలు తెలిపితే వాటికి సానుకూలంగా స్వీకరిస్తారు. ఇరు వర్గాల పత్రాలను పరిశీలించి ఆ భూమి ఎవరిదో అక్కడే తేలుస్తారు. క్షేత్రస్థాయిలను పరిశీలిస్తారు. చుట్టుపక్కల అభ్యంతరాలను స్వీకరిస్తారు. సదరు భూమిపై ఎలాంటి వివాదాలు లేకుంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తదుపరి కార్యాచరణకు వెళ్తారు. ఒకవేళ ఉంటే రిజిస్ట్రేషన్ నిలిపేసి పై అధికారులకు సమాచారం ఇస్తారు. అప్పిలేట్ అథారిటీకి వద్దకు వెళ్ళమని సూచిస్తారు. సో ఇంత పకడ్బందీగా ఉంటుంది. నెక్స్ట్ అప్పిలేట్ అథారిటీ. ఒకవేళ వివాదాలు ఉంటే అప్పిలేట్ అథారిటీ ఎట్లా వ్యవహరిస్తుంది అంటే భూమి లావాదేవీలను సమస్యలను అప్పిలేట్ అథారిటీ పరిష్కరిస్తుంది. అప్పిలేట్ అథారిటీ అధికారిగా జాయింట్ కలెక్టర్ ఆ పై స్థాయి అధికారులు ఉంటారు. ఇందులో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఉండదు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సేవలు సంతృప్తికరంగా లేకపోయినా లేదా అన్యాయం జరిగిందని భావించినా లేదా తప్పుడు వివరాలు ఎక్కించాలని తెలిసినా అప్పిలేట్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు. అప్పిలేట్ అథారిటీకి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను మానిటర్ చేస్తుంది. వారి విధులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తుంది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మీ వివరాలను తప్పుడుగా ఎంట్రీ చేసినా మీకు అన్యాయం జరిగినా అప్పిలేట్ అథారిటీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. సదరు ల్యాండ్ రికార్డుపై అనుమానం ఉంటే అథారిటీ ఆఫీసర్ సుమోటోగా ఫిర్యాదు స్వీకరించి విచారణకు ఆదేశిస్తారు. ల్యాండ్ రికార్డులను మార్చే అధికారం కేవలం అప్పిలేట్ అథారిటీకి లేదా కోర్టుకు మాత్రమే ఉంటుంది. టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్ ప్రమేయం ఏమాత్రం ఉండదు. ఇప్పుడు ఈ పచ్చపుల్గాలంతా చేస్తున్న దుష్ప్రచారం ఏంటంటే మీ భూమి మీకు కాకుండా పోవడానికి కారణం ఈ టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్ టీఆర్ఓలే, వాళ్ళ చేతుల్లో మొత్తం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారనమాట. వన్స్ మీరు డిస్ప్యూట్ రైజ్ చేస్తే ఇన్ని దశల్లో కోర్టులలో పోరాడవచ్చు. పైగా ఈ ప్రక్రియలో భాగంగా మీరు ₹1 కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది కీలకమైన పాయింట్. ఒక్కసారి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది అంటే మీ భూమి వివాదాల్లో ఉంది అంటే ఈ ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరించాలి. ప్లస్ మీ భూ వివాదానికి సంబంధించిన ఇన్సూరెన్స్ ఉంటుంది. ఓకేనా? ఇంత క్లియర్గా ఉంది కదా. వివాదం ఉందని నువ్వు జస్ట్ అప్పీల్ చేస్తే చాలు, అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, మొత్తం వాళ్ళే దగ్గరుండి నీ వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం బాధ్యత ఈ ఆఫీసర్లకు ఉంటుంది, ఈ అథారిటీకి ఉంటుంది. ఇవేవి మన వాళ్ళు చెప్తారు ఈ పచ్చపత్రికలలో. ఓకేనా? ఇది కథ. నెక్స్ట్ న్యాయస్థానం. ఇక్కడ అంటే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర లోపం జరిగిన అప్పిలేట్ అథారిటీ దగ్గర మీరు సంతృప్తి చెందకపోయినా హైకోర్టుకు వెళ్ళొచ్చు. మళ్ళీ మీరు అనుకోవచ్చు హైకోర్టుకి వెళ్తే అది ఎన్నేళ్ళ వరకు తీరుతుంది, లాయర్లకు ఎన్ని రోజుల పాటు మనం డబ్బులు సప్లై చేయాలి, ఆస్తులు ఓడిపించుకోవాలి, ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇక్కడ పరిష్కారం కాకపోతే హైకోర్టులో కూడా
మీ కేసులను పరిశీలించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. వాటిని త్వరితగతిన చెప్పిన కదా ఇంతకుముందు టైం బౌండ్ ఉంటుంది, ఏడాది లేదంటే 2 ఏళ్ళు. ఆ చట్టం వచ్చినాక విధి విధానాలు ఖరారైతే ఆ పీరియడ్ లోపల డెఫినెట్గా ఫినిష్ అవుతుంది. ఎందుకంటే ఈ 2 చోట్లనే క్లియర్ అయ్యేవి 90% కేసులు. ఇక మిగిలిన 1-6 కేసులు ఏమైనా ఉంటే ఇక్కడ దీని మీద సుదీర్ఘంగా చర్చలు జరిగిన తర్వాత, విచారణ జరిగిన తర్వాత అప్పుడు కోర్టులలో కేసులు కూడా చాలా వరకు తగ్గిపోయే క్రమంలో కోర్టులు కూడా చాలా త్వరితగతిన వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తాయన్నమాట. ఇది ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించిన విషయం. అప్పిలేట్ అథారిటీ వద్ద అన్యాయం జరిగిందని భావిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చు. హైకోర్టులో మీ కేసు వెంటనే పరిష్కరించడానికి ఒక బెంచ్ను ఏర్పాటు చేస్తారు. అంటే అప్పిలేట్ అథారిటీపై వచ్చిన కేసులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంది. తద్వారా మీకు సత్వర న్యాయం లభిస్తుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్, దీనిని అప్పిలేట్ అథారిటీ అవలంబిస్తుంది. హైకోర్టు తీర్పును మళ్ళీ మార్చే అవకాశం అప్పిలేట్ అథారిటీకి లేదా ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు ఉండదు. అర్థమైంది కదా. ఇక కోర్టులో ఇంతకుముందు చెప్పిన కదా, మోస్ట్లీ కేసులన్నీ వివాదాలన్నీ ఇక్కడ టీఆర్ఓ దగ్గరనే, అంటే మీ గ్రామాల్లో మీరు ఏదైతే కబ్జాలో ఉంటారో భూమి అక్కడనే పరిష్కారం అవుతాయి. ఒకవేళ అక్కడ కాలేదు అంటే 1-6 గుంట పక్కకు జరిగిననో లేకపోతే ముందుకు వచ్చిందనో కాలువ పోయిందనో ఏవో మీకు చిన్న ఇష్యూస్ ఉంటాయి కదా, వాటి మీద పరిష్కారం కోసం అప్పిలేట్ అథారిటీ ఉంటుంది. ఇక్కడ కూడా పరిష్కారం కాకపోతే హైకోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు నిర్ణయిస్తుంది అనమాట. చెప్పిన కదా ఈ మొత్తం ప్రక్రియ ఏడాది నుంచి 2 ఏళ్ళకు మించి ఉండదు. రైట్, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన ఫ్యాక్ట్స్. ఇక ఈ యాక్ట్ వల్ల లాభాలు ఏంటంటే, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ రానుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితో పాటు ఆ భూమి ఏ శాఖ పరిధిలోదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమి అయినా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఇప్పుడు ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసా? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎవిడెన్స్, ఎస్టేట్స్ యాక్ట్, దేవాదాయ, వక్ఫ్ బోర్డు, ఇట్లా కేంద్ర ప్రభుత్వ డిఫెన్సు, ఇట్లా చాలా ఉంటాయన్నమాట. 10-15కు పైగా శాఖలలో ఇవన్నీ వివిధ స్టేజ్లో ఉంటాయన్నమాట. వీటన్నిటినీ ఒక వేదిక కిందికి, ఒక గొడుగు కిందికి తీసుకొస్తారనమాట ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో భాగంగా. ఇందులో ప్రజలకు అంటే అసలీ రైతులకు, ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి ఏమాత్రం అన్యాయం జరగదు. వివాదాలన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ తెలంగాణలో ఇబ్రహీంపట్నంలో నల్ల చెరువు అనే ఒక చెరువును ఒక దిక్కుమాల బీఆర్ఎస్ నేత కబ్జా పెట్టి దాన్ని బ్యాంకులో పోయి ఇది నా భూమి అని చూపించి 12 కోట్ల రూపాయలను లోన్ తీసుకున్నాడు. తీరా దాని మీద బ్యాంకులో పోయి అక్కడ ఎంక్వైరీ చేస్తే అది చెరువు శిఖం భూమి అని తేలింది. ఇట్లా ఉన్నాయి మన ల్యాండ్ యాక్ట్స్. సో ఇవన్నీ కూడా ఇంచు బై ఇంచు ఒక గొడుగు కిందికి వస్తాయి. దేవాదాయ భూములు దేవాదాయ శాఖకు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ అన్నీ పరిరక్షించబడతాయి. చుక్కల భూములు, తర్వాత ఇట్లా ఏవేవో ఉంటాయి కదా, అన్నీ ప్రభుత్వం కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. ప్రైవేటు వ్యక్తుల భూములను ప్రభుత్వం టచ్ చేయదు. మళ్ళా గుర్తుపెట్టుకోండి, ప్రైవేటు వ్యక్తుల భూములను ప్రభుత్వం అసలు టచ్ చేయదు. మీ భూమి మీదే. ఈ నిజాన్ని మీరు అంగీకరించండి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల భూ యజమానులకు భరోసా దక్కుతుంది. వాస్తవానికి ఈ చట్టాన్ని తేవడానికి దేశంలో చాలా రాష్ట్రాలు చాలా కాలంగా ప్రయత్నం చేసినా అవేవి సఫలం కాలేదు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. ఈ చట్టం అమలైతే రాష్ట్రంలో భూ వివాదాలు 90% మేర కనుమరుగవుతాయి. ఇంతకుముందు చెప్పిన కదా, వైఎస్ జగన్ అనేటోడు తప్ప ఇవ్వనికి సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ ఆయన ఒక ట్రెండ్ సెట్టర్, విన్నర్ స్టాండ్స్ అలోన్ అంటారు కదా, ఒక్కడే వచ్చిండు, ఒక్కడే నిలబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఈ చట్టం అమలవుతుంది. వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి భూభారతి అని 2007లో ట్రై చేసినా కూడా అది ఫెయిల్ అయింది. ఎందుకంటే అప్పుడున్న రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, అప్పుడున్న రాజకీయ అస్థిరత కావచ్చు, ఇవి కారణాలు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అట్లాంటి హర్డిల్స్ ఏం లేవు. ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. కాబట్టి ప్రభుత్వంలో ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం. కాబట్టి ఈ చట్టం ఇంత సాఫీగా అమలవుతుంది. ఇదే చంద్రబాబు అధికారంలో ఉంటే చుట్టుముట్టు పొంగూరి నారాయణ, కామినేని శ్రీనివాసరావు, సీఎం రమేష్, సుజనా చౌదరి, జేబేరి మురళీమోహన్, తర్వాత హెరిటేజ్ భూములు నారా లోకేష్, పవన్ కళ్యాణ్, ఇట్లా అందరూ భూములు దొబ్బిన వాళ్ళే ఉంటారు. వాళ్ళే ఆయన కాళ్ళలో కట్టెబెట్టి వెనక్కి గుంజుతారనమాట. అట్టెట్ట అమలు చేస్తావు? చంద్రబాబు భయం కూడా అదే.
ఎన్టీ రామారావు అంత చరిస్మాటిక్ లీడర్ని కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత డైనమిక్, అంత జీలో దమ్ము నాకు లేదు అని తెలుసు కాబట్టే ఎమ్మెల్యేలకు మిగతా ప్రజాప్రతినిధులకు భయపడి పరిపాలిస్తుంటాడు అనమాట. ప్రతిదానికి కమిటీ వేసి కాలయాపనలు చేసుడు, దాన్ని ఐసీయూలో పెట్టుడు, ఇట్లా చేస్తుంటారు అనమాట. అట్లాంటి వాడు విజనరీ అని మన పచ్చపత్రికలు జాకీలు పెట్టి లేపుతూ ఉంటాయి. ఒక మంచి పని చేయాలంటే ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవన్నీ ఎదుర్కొనే ఈ ప్రయత్నం చేస్తున్నాడు వైఎస్ జగన్. అప్రిషియేట్ చేయాల్సింది పోయి, అంత గట్స్ ఉన్న లీడర్ని లవ్ చేయాల్సింది పోయి ఏం మాట్లాడుతున్నారు, నీ అమ్మ మోగుందా, నీ అమ్మమ్మ మోగుందా అని మాట్లాడుతుంటే చెప్పు తీసుకొని కొట్టాక అట్లాంటి లీడర్ను, లోఫర్ని ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్? ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల మీ భూములకు శాశ్వత హక్కులు లభిస్తాయి, ఎలాంటి కబ్జాలకు ఆస్కారం ఉండదు, మీ భూమికి సంబంధించి 30 రకాల పత్రాలు అవసరం ఉండదు, ఒకే పత్రంతో మీకు శాశ్వత భూ హక్కులు వస్తాయి. ఈ చట్టం వల్ల సరిహద్దు వివాదాలు, రికార్డులు, తగాదాలు, గొడవలు తగ్గుతాయి, తద్వారా శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. చెప్తున్నా కదా, చాలామంది ఎక్స్పర్ట్స్ని కలిసి తెలుసుకున్న తర్వాత కంపేర్ టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంటాయి ఈ డిస్ప్యూట్స్. ఓకేనా? అంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కనుక అమలైతే 90% పైగా కేసులు, సమస్యలు పరిష్కారం అవుతాయి. జనాలు, గ్రామాలు అంత హాయిగా గుండెల మీద చేసుకొని బతకొచ్చు అనమాట. అంటే ఈ భూమి నాది అని చెప్పి రిలాక్స్డ్గా ఉండొచ్చు. వన్స్ ఆ భూమి మీద వివాదాలు తొలగిపోతే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లను వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం ద్వారా పరిష్కారం అవుతాయి. ఇప్పుడు జారీ చేసే రికార్డే నిర్దిష్ట పత్రం, ఇదే ఫైనల్ రికార్డు. ఒకవేళ ఈ రికార్డులో మీకు అన్యాయం జరిగితే హైకోర్టు వరకు వెళ్ళి పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా బెంచ్ ఉంటుంది, ఖర్చులు కూడా ఉండవు. మళ్ళా చెప్తారా, ఖర్చులు కూడా ఉండవు, ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వమే భరించాలనే ఈ ల్యాండ్ యాక్టివిటీ చట్టం చెప్తుంది. అది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. నేడు భూమికి సంబంధించిన శాశ్వత హక్కు పత్రం అంటూ ఏదీ లేదు. 30 రకాల పత్రాలు మీ భూమి హక్కులను చూపిస్తాయి. వీటి వల్ల రెవెన్యూ సమస్యలను సామాన్య ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. తద్వారా భూ తగాదాలు ఏటికేడు పెరిగిపోతున్నాయి. కోర్టుల్లో సివిల్ కేసులు పెరుగుతున్నాయి. తీర్పు రావాలంటే ఏండ్ల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. కింది కోర్టు, పై కోర్టు అంటూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. లాయర్లకు ఫీజులు కట్టలేక అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అప్పిలేట్ ఆఫీసర్గా ప్రభుత్వ అధికారులను నియమిస్తారు. ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం కానీ, ప్రలోభాలు కానీ ఉండవు. ఒకవేళ మీకు అన్యాయం జరిగినట్లు అయితే నేరుగా హైకోర్టు బెంచ్ను ఆశ్రయించవచ్చు. అక్కడ తీర్పు ఆధారంగా మీ రికార్డులు మీరు పొందవచ్చు. నష్టపరిహారం కూడా తీసుకోవచ్చు. మీ భూమికి ప్రభుత్వం గ్యారంటీగా నిలవడం వల్ల భరోసా పెరుగుతుంది. పొరపాటున మీకు అన్యాయం జరిగితే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది, ఇన్సూరెన్స్ కూడా కడుతుంది. ఇంత క్లియర్గా ఉంది చూడండి. దీంతో పాటు మీ భూమి మీకు అప్పగించేలా చర్యలు తీసుకుంటుంది. ఒక భూమికి క్లియర్ టైటిల్ ఉంటే అమ్మకాలు, కొనుగోళ్లు పెరుగుతాయి. శాశ్వత హక్కు చట్టం ద్వారా బ్యాంకుల్లో సులువుగా రుణాలు పొందవచ్చు. ఈ చట్టం వల్ల జీడిపి కూడా పెరుగుతుందని శాస్త్రీయ లెక్కలు చెబుతున్నాయి. భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం అవుతుంది. మీ భూమి రికార్డులోకి ఎక్కించేటప్పుడు మీ గ్రామంలోకి వచ్చి బహిరంగంగా ప్రకటిస్తారు. మీ భూమి చుట్టుపక్కల రైతులతో మాట్లాడతారు. ఎలాంటి వివాదాలు లేకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ వివాదం ఉంటే డిస్ప్యూట్ రిజిస్టర్ కింద నమోదు చేసి ఈ కేసును పరిష్కరిస్తారు. చూసారు కదా, జనరల్గా అంటే పొలంలో వేసే బాట కోసం కూడా పంచాయతీలు అయితే ఉంటాయి. అవన్నీ ఈ సర్వేయర్లు వచ్చి ఆ గెట్టు పంచాయతీ అంటే ఒక ఎక్స్టింక్ట్లో ఒక 100 ఎకరాల పొలం, ఒక 100 ఎకరాల్లో ఒక సర్వే నెంబర్ ఉంటే ఆ సర్వే నెంబర్లోని రైతులందరినీ పిలిపించి వాళ్ళ సమక్షంలోనే, వాళ్ళ సుముఖతతోనే బౌండరీస్, హద్దులను నిర్ణయిస్తారు. ఇక ఆల్మోస్ట్ అంత క్లియర్గా చేసిన తర్వాత ఏ రైతు మాత్రం ఎందుకు వివాదాలకు జోలికి పోతాడు? ఒకసారి ఆలోచించండి. మీ భూమిని మరొకరు దౌర్జన్యంగా లాక్కునే అవకాశం ఉండదు. తప్పుడు పత్రాలు సృష్టించే మార్గాలు మూసుకుపోతాయి. మీ భూమిపై మరొకరి అజమాయిషీ ఉండదు. ఈ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాలు గత 45 ఏళ్ళుగా ఆలోచిస్తున్నాయి, ప్రయత్నిస్తున్నాయి. అట్లాంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం కరోనా పీరియడ్ తీసేస్తే 3 ఏళ్లలో సాకారం చేసే ప్రయత్నం చేసిండు. ఇది అర్థం చేసుకోకుండా ఇన్ని గాయి గతరా. ప్రస్తుతం ఉన్న భూ రికార్డుల వల్ల భూములకు భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరు కబ్జా చేస్తారనే భయం ప్రజల్లో ఉంది. ఎవరెక్కడి నుంచి తప్పుడు పత్రాలు సృష్టిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ సమస్యకు చెక్ పెడుతుంది. అర్థమైంది కదా, ఇంత క్లియర్గా ఈ చట్టం చెప్తుంది అన్నమాట. ఇంత గైడ్లైన్స్ ఇంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒకసారి ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తు చేసుకుందాం. ఆయన ఏం చెప్పిండు? ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం, ఈ 3 కల్పించిన రోజున
ప్రజలకు మీరు ఇచ్చే దిక్కుమాల సంక్షేమం అవసరం లేదు, అవసరం కూడా ఉండదని చెప్పిండు ఆ మహానుభావుడు. ఇందులో ముఖ్యంగా 2 విద్యను వైద్యాన్ని ఈరోజు పేద ప్రజల గడపకు తీసుకొచ్చి పెట్టిండా లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చిన్నపిల్లలు విద్య ఎట్లా ఏ రకంగా చదువుతున్నారో ఐబీ సిలబస్ తెచ్చి ఈరోజు టోఫెల్ ఇట్లాంటి పరీక్షలకు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారో దేశం మొత్తం చూస్తుంది ఆంధ్రప్రదేశ్. అదేంటి ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీలో నంబర్ 1 పొజిషన్కి వచ్చేసింది. ఇక వైద్యం విషయంలో ప్రతి 50-60 కుటుంబాలకు ఒక ఫ్యామిలీ డాక్టర్ పెట్టిండా లేదా, కంటికి రెప్పలా కాపాడుతున్నారా లేదా. ఇక బలిసిన సంగతి వదిలేయండి, పేద మధ్యతరగతి ప్రజలు ఈ 2 ప్రాబ్లమ్స్ లేకుండా ప్రశాంతంగా ఉన్నారా లేదా. ఇప్పుడు 3వది న్యాయం, ఉచిత న్యాయం. అసలు పంచాయతీలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, భూ వివాదాల మీదనే కదా. కోర్టుకి వెళ్ళాలంటే భయం, పోలీస్ స్టేషన్ గడప దొక్కాలంటే భయం. ఈ భూ వివాదాలు పరిష్కారం అయితే కోర్టులకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంకేమైనా బలిసి కొట్టుకుంటే చెప్పలేం, కానీ ఇంక ఈ 3 ఇచ్చినట్టే కదా. ఒక ప్రభుత్వం ఇంతకు మించిన బాధ్యతలు ఏముంటాయి, ఒక ప్రభుత్వానికి ఒక పాలకుడికి ఇంతకు మించిన బాధ్యతలు ఏముంటాయి. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం. ఈ 3 ఇచ్చినోడు మొగోడు మొనగాడు ఎవడైనా ఉన్నాడు దేశంలో? ఆలోచించుకోండి మీరే. చంద్రబాబు సృష్టించిన తప్పుడు ప్రచారాలు. వాడు ఏం చెప్పిండు ఆ లోఫర్ గాడు అంటే, మీకు జిరాక్స్ కాపీలు ఇస్తారు, మీకు ఆస్తులకు గౌరవం, మీ ఆస్తులకు గ్యారంటీ ఉండదు, మీ భూములు లాక్కుంటారు, మీ ఇండ్ల స్థలాలు ఎత్తుకెళ్తారు, ఒరిజినల్ పత్రాలు ఇవ్వరు, మీ యాజమాన్య హక్కు నిరూపించుకోవాలి మీరే, అంటే మీ భూమి మీదే నిరూపించుకోవాలని తొండి వాదన చేస్తున్నారు అన్నమాట. కోర్టుకు వెళ్ళే అవకాశం ఉండదు, మీ వారసులకు భూములు దక్కవు, ఇది కేంద్ర చట్టం కాదు రాష్ట్రమే తెచ్చింది, మీ పాస్బుక్లు మీ దగ్గర ఉండవు, మీ దసరాలు జగన్ బీరువాలోకి వెళ్తాయి. ఏమన్నా ఆర్గ్యుమెంటేనా? దీనికి సంబంధించి మీకు ఒక ఎవిడెన్స్ చూపిస్తాగండి. ఈ లోఫర్ నాయకుడు ఏం మాట్లాడతాడో ఒకసారి చూడండి. జగనన్న భూ హక్కంట, వీళ్ళ నేను అడుగుతున్నా ఒకే మాట, మీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా, మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? మా తాతలు ఇచ్చారు, మీ తాతలు ఇచ్చారు, అవునా కాదు? ఈ ఏజ్లో 75 ఏళ్ళ వయసులో ఈ ఫ్రస్ట్రేషన్ అవసరమా? నీ అమ్మమ్మ మొగుడు ఇచ్చిండా, నీ అమ్మమ్మ మొగుడు ఇచ్చిండా, మరి అమరావతి భూములు మీ అమ్మమ్మ మొగుడు ఖర్జూర నాయుడు ఇచ్చిండా అని ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, రైతులు. దానికి ఏం సమాధానం చెప్తావు? 2 ఎకరాలు నీ ఆస్తేనే అప్పుడు ఎప్పుడో ఆ విడవిట్లో చూపించినావు కదా, ఇప్పుడు కొన్ని వేల లక్షల కోట్లకు ఎట్లా పడగలుగుతున్నావు చంద్రబాబు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఫస్ట్ అవతల మీద మనం ఏమైనా మాట్లాడినప్పుడు మరి రివర్స్ ప్రజలు కూడా అడుగుతారు కదా. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్ అవసరమా? ఎంత హుందాగా ఉండాలి. ఏమన్నంటే దేశంలో నన్ను మించిన సీనియర్ లీడర్ ఎవరైనా ఉన్నారా, నా ఎంత సీనియారిటీ లీడర్ ఉన్నారా అని మాట్లాడతారు. ప్రపంచ పటంలో పెట్టినా అంటాడు హైదరాబాద్ని. అట్లాంటి వాడు మాట్లాడే మాటలేనా ఇవి? వీళ్ళ టైం నడుస్తుంది అనమాట, ఇంకేం లేదు. కూటమి నేతల ఆరోపణలు వాస్తవాలు ఇదంతా చదివితే ఉన్నమాది పోతుంది. మన పురేందరీశ్వరి, దగ్గుబాటి పురేందరీశ్వరి అమ్మనేమో అది నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన చట్టం అంటది, నాగేంద్ర బాబు ఏమో అది జగన్ తెచ్చిన చట్టం అంటాడు. అంటే వీళ్ళకే క్లారిటీ లేదు. క్లారిటీ ఉందో లేదో కానీ మైండ్ పనిచేస్తుందో లేదో తెలియదు అనమాట. ఇట్లాంటి చంచల మనస్తత్వం గల నాయకులు ఈ రాష్ట్రానికి అవసరమా? ఒకసారి ఆలోచించండి. ఇంకొకటి, కూటమిలో ఇంతమంది భాగస్వాములు ఉన్నారు కదా, వీళ్ళకు మళ్ళీ బంధువులు, ఒక చంద్రబాబు చుట్టే కొన్ని వందల మంది బినామీల కోటరీ ఉంటుంది. వీళ్ళకు తోడు ఇప్పుడు ఈయన మెగా ఫ్యామిలీ చరిత్ర మొత్తం మీకు తెలుసు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 3,000 కోట్లు దొబ్బేసిన నీచమైన చరిత్ర ఈ అన్నదమ్ములదని అప్పట్లోనే ఆరోపణలు. వాళ్ళ సర్కిలు, తర్వాత బీజేపీ సర్కిలు, వీళ్ళందరి మధ్యలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వీళ్ళందరి మధ్య ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు అవుతుందా? అమలు అయ్యే అవకాశం ఉందా? ఒకసారి ఆలోచించండి. 10 మందిలో పాము చావదంటారు కదా. ఈ కూటమి నేతల వల్ల అంటే రైతులకు జరగబోయే మేలు జరగకుండా పోతుంది. ఒకసారి ప్రభుత్వం మారితే ఇంకా ఈ జన్మకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంకా అమలు జరగదు. ఆలోచించుకోండి. సో గతంలో ఈ పచ్చమంద రాసిన వార్తలు ఏంటివంటే ఇవి. ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు, టైటిల్ అంటే తొక్కేయండి, జనంపై రాకాసి చట్టం, భూరక్షణ కాదు భక్షణే, మీ భూమి మీది కాదు, జగన్ సిద్ధం చేసిన వివాదాల ఉరితాడు, నేల చట్టంలో నింగి గాలి, మీ భూమి మీ ఇష్టం, మీ భూమికి జగన్ స్పాటు,
ఇవి పచ్చపత్రికల్లో వచ్చిన లుచ్చారాతలు. వీళ్ళే ఈ పచ్చమంది అంతా. సాక్షాత్తు అసెంబ్లీలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన జరిగిన చర్చలో పయ్యావుల కేశవ్ ఎవరు పిఎస్సిఎస్ కమిటీ చైర్మన్గా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా, ప్రతిపక్ష నేతగా ఈయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి కష్టసాధ్యమైన ఈ బిల్లుకు రూపకల్పన చేసి రాబోయే రోజుల్లో భూ యజమానుల భద్రత కల్పించే దిశగా ఆయన తెచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు ప్రధానమైంది. ఇది ఆమోదం పొందితే ప్రతి ఒక్కరికి తమ భూమి పూర్తిగా హక్కులు కలిగే అవకాశం ఉంటుంది. రికార్డుల్లో పొరపాటున నష్టం జరిగితే కూడా నష్టపరిహారం చెల్లించే అంశం ఈ చట్టంలో ఉంది. ఈ బిల్లుకు సంబంధించి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయం. దీని ద్వారా సత్వర న్యాయం జరుగుతుంది. ఈ చట్టం ద్వారా ప్రతి ఒక్కరికి భద్రత ఏర్పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ బిల్లు తప్పకుండా పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళే బిల్లు, తప్పకుండా మద్దతు ఇస్తున్నాం అని టీడీపీ తరఫున ప్రతిపక్ష నేతగా 2023లో ఇచ్చిన స్పీచ్ ఒకసారి మీకు ఆ బయట కూడా వినిపిస్తాగండి. అధ్యక్ష, బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళేటువంటి బిల్లు అధ్యక్ష. తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష. ఇది మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష. ఇది టారెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్, ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేశాయి. మన దేశంలో కూడా రాజస్థాన్ లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష. ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లైక్ ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడడం లేదు అధ్యక్ష. ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష. ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది, చాలా కాంప్లికేషన్ తో కూడుకున్నటువంటిది. అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా ఎన్నుకునేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్లు పడుతుందా, 5 ఏళ్లు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష. పత్రికల్లో కూడా చాలా విన్నారు కదా. పయ్యావుల కేశం అంటే చంద్రబాబుకు ఉండే నీచమైన చరిత్ర అంతా ఘోరమైన చరిత్ర అయితే లేదు. పయ్యావుల కేశం అంటే ఒక క్రెడిబిలిటీకి రోల్ మోడల్. ప్రతిపక్షంలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న తన వాదనని నిక్కచ్చిగా చెప్తాడని ఒక ముద్ర అయితే ఉంది కదా. అట్లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ ప్రభుత్వాన్ని ఏం పొగడలే. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన చరిత్ర చెప్పిండు. సమస్యలు చాలా ఉంటాయి, సంక్లిష్టమైన ప్రక్రియ ఇది అని చెప్పారు కదా. ఖచ్చితంగా ఉంటాయి. ఒక మంచి అంటే సదుద్దేశంతో ఒక చట్టాన్ని అమలు చేయాలంటే కొన్ని హర్డిల్స్ ఉంటాయి. వాటిని సార్ట్అవుట్ చేసుకుంటూ పోవాలి. ముఖ్యంగా ఈ ప్రాసెస్లో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా దొబ్బేసిన భూములు, కబ్జా పెట్టిన భూముల మీద డిస్ప్యూట్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ వాళ్ళు కోర్టులకు పోయి తేల్చుకోవాల్సిందే. ఈ విషయాన్ని వదిలేసి మీ భూములు మీవి కాకుండా పోతాయి, జగన్ తన బీరువాలో దాచేసుకుంటానని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతుంటే నిజంగా ఎదురుగా ఉంటే చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, ఆయన అదేమో వయసు, అది మాకేమో సంస్కారం అడ్డొస్తుంది. సో ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన డీటెయిల్డ్ చరిత్ర. ఇక వీళ్ళ హయాంలో ఇక ఒకే ఒక్కటి దుర్బుద్ధి, పెత్తందారులకు రాజబాట, పేదలకు ముళ్ళబాట. రియల్ రాజధాని ఫైల్స్ అని రేణుకా పోతినేని రాసిన బుక్కు మ్యాగజైన్ ఇది. ఇందులో మొత్తం 6 లక్షల కోట్ల అవినీతి చోటు చేసుకుంది. ఎక్కడ? అమరావతి చుట్టూ
అని చెప్పి ఇందులో డీటెయిల్గా ఉంది. ఆ భూములు దొబ్బేసిన ఎవరెవరు ఎంత ఎక్స్టింక్ట్ అంటే ఎన్నెన్ని ఎకరాలు దొబ్బేసినారు. అసలు శివరామకృష్ణన్ కమిటీ ఈ అమరావతి సరైన ప్రాంతం కాదు అని చెప్పినా కూడా అక్కడనే ఎంచుకొని ఇన్సైడర్ ట్రేడింగ్ ఎట్లా చేసిండ్రు, రామోజీరావు సూచించిన పేరు ఎట్లా పెట్టిండ్రు అంత డీటెయిల్గా ఉందన్నమాట. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే ఈ బినామీలకు బొక్క పడుతుంది. అందుకే ఈ భయం అంతా. ఇంకో అసలు ఈ రామోజీరావు అనేటోడు ప్రభుత్వంలో వీని పెత్తనం ఏంది, వాడు సూచించిన పేరు ఈ మోతవారి పెట్టడం ఏంది, ఏమన్నా అర్థమవుతుందా? ప్రజలు ఓటేసి ఈయనకు దెబ్బలు కట్టి నువ్వు సీఎం మేము కూర్చోబెట్టినా కాపలా కుక్క నువ్వు అని చెప్తే వీడు తీసుకుపోయి ఈయన పాదాల దగ్గర ప్రభుత్వాన్ని పెడతాడు, వీడు రాజధాని పేరు నిర్ణయిస్తాడు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అనమాట. ఇంకా రాజధాని వెనుక అతిపెద్ద కుంభకోణాలు. నూజివీడు పేరుతో అటెన్షన్ డైవర్ట్, దోపిడీ విలువ 1,00,000 కోట్లు. అమరావతి భూ యజమానుల దోపిడీ విలువ 1,45,000 కోట్లు. ఇది మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ అనమాట. వ్యూహాత్మక దోపిడీ, జోన్ల పేరుతో మాయాజాలం, అసైన్డ్ భూములు హాంఫట్టు, దోపిడీ విలువ 50,000 కోట్లు. ఆఖరికి శుక్ర భూములు, లంక భూములను కూడా దొబ్బేసిన మాజీ మంత్రులు ఉన్నారా దీనిలా? అట్లాంటి వాళ్ళల్లో ఇప్పుడు భయపడక ఏం చేస్తారు? ఒకే ఒక్కడు ప్రజలకు అండగా నిలబడుతూ, రైతులకు అండగా నిలబడుతూ ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాల్సిందే, రీసర్వే చేసి తీరాల్సిందే అని కంకణం కట్టుకున్నందుకే ఇప్పుడు ఇంతమందికి టార్గెట్ అయ్యిందనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దోపిడీ విలువ 66,000 కోట్లు. ఏంది? స్విస్ ఛాలెంజ్ కుంభకోణం, పంటలు తగలబెట్టి భూసేకరణ. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అంటే భూసేకరణ చట్టం కూడా ఒక ఖచ్చితమైన దిశానిర్దేశం వస్తుంది. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ దుబ్బేసి వాళ్ళకి R&R ప్యాకేజీలు ఇవ్వకుండా కోట్ల చుట్టూ తిప్పి లాయర్లకు ఫీజులు దొప్పించి ఇవన్నీ ఉండవు. ఇక పరిహారం పేరుతో వెన్నుపోటు, రైతులకు దొంగ హామీలు, రాజధాని భూములపై రహస్య జీవోలు, ఇంచుమించు 800 రహస్య జీవోలు ఇచ్చి నొక్కేసిండ్రు. ఇప్పుడు ఆడ శాశ్వత కట్టడాలు కాకుండా తాత్కాలిక కట్టడాల పేరుతో ఇప్పటికే కొన్ని వేల కోట్లను ఆ కృష్ణానదిలో కరకట్ట కొంపలో ముంచిండు అనమాట. ఇంకా వీళ్ళు ఆ భూములు దొబ్బేసిన అతిపెద్ద క్రిమినల్స్. సన్నిహితులకు నజరానా, దోపిడీ విలువ 2.5 లక్షల కోట్లు. ఈ ఆర్థిక అక్రమ రాజధానిని ఆపి అంటే ఆ 29 గ్రామాల అభివృద్ధిని ఆపేసి రాష్ట్రాన్ని రక్షించిన మెస్సయ్య జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం తెలుసా? ఏమన్నంటే రాజధాని ఆపేసిండు అని మాట్లాడుతుంటారు, కానీ ఇది ఆపకపోతే మరో 100 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అడుక్కు తింటుండే. ఎందుకంటే అభివృద్ధి పేరుతో మొత్తం నిధులన్నీ అమరావతికి డైవర్ట్ చేసి జనానికి చిప్ప మిగులుస్తుండే. ఇప్పుడు ఈ విద్య లేదు, వైద్యం లేదు, బొక్క లేదు, బోసానం లేదనమాట. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమగ్ర స్వరూపం. దయచేసి ఈ పచ్చ ట్రాప్లో పడకుండా ఈ వారం రోజులు చాలా జాగ్రత్తగా అసలు మీ ఇంటికి సంక్షేమం అందిందా లేదా. ఇప్పుడు సర్వే జరిగిన గ్రామాల్లో కూడా రైతులు ఉంటారు కదా, ఒకసారి వాళ్ళని అడగండి, మీకు తెలుస్తుంది ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా, నిజంగానే ఒరిజినల్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు లాక్కుని జిరాక్స్లు ఇచ్చిందా. ఇవన్నీ ఒకసారి సమగ్రంగా తెలుసుకొని ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.